ఫస్ట్ అయితే ఇక్కడ ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియోలో ఫోటో యానిమేషన్ వస్తది కదా! ఆ యానిమేషన్ చెప్పమని అన్నారు. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను ఆ వీడియో. ఆ వీడియో చాలామంది ట్యుటోరియల్ చేయమని చెప్పారు. ఆ వీడియోలో ఈరోజు నేను బ్రేక్ డౌన్ అయితే చేద్దాం ఆ వీడియోది. ఫస్ట్ అయితే ఆ వీడియోని ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి. భయపడేది లేదురా. ఎవడు భయపడలేడు. నా ఎంటిక కూడా వీకలేడు ఎవడు. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అసలు మీకు వీడియో చేయడం అంటే మీకు మొత్తం చూడడం అంత ఓపిక లేకపోతే డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెమైనా నేర్చుకుందామని అనుకుంటే వీడియో చూడండి. ఓకే. ఫస్ట్ అయితే నేను ఈ వీడియోకి ప్రాజెక్ట్ యూజ్ చేసినా కదా! ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ పెట్టాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం ఒక్కసారి. ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను చెప్తాను కానీ ఈ కెమెరాని డిలీట్ చేస్తున్నా. టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ పైన వ్యూ ఆల్ ఫాంట్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు అది ఏదైతే ఉందో మనకు ఫాంట్ అది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకున్న కొన్ని ఫోటోస్ డిలీట్ చేస్తా. అది కొంచెం అనవసరంగా ఉంటుంది మనకు. ఓకే. ఫోటోస్ అయితే డిలీట్ చేసేసిన. ఇప్పుడు నేను ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేస్తా. అవసరం ఉంటుంది. ఓపెన్ చేసి స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసి ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటా. ఈ ఫోటో. ఓకే. ఫోటో బ్యాక్‌గ్రౌండ్ అయితే 1 మినిట్. ఓకే. ఫోటో బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. దీన్ని అయితే సేవ్ చేసుకుంటున్నా ఇక్కడ నుంచి. ఓకే. ఫోటో సేవ్ చేసిన కింద ప్లస్ ఈ స్టార్టింగ్ అయితే లిరికల్ గురించి ఏం మాట్లాడడం లేదు. ఆ యానిమేషనే చెప్పేస్తాను. ఇక్కడ అంటే డైలాగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వద్దాం. కింద ప్లస్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఒరిజినల్ ఫోటో యాడ్ చేద్దాం. అంటే నార్మల్ ఫోటో ఉంది కదా! ఆ ఫోటోని యాడ్ చేసి జూమ్ చేసిన. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్‌పోజర్ గామా ఉంటుంది. దాన్ని యాడ్ చేసి స్టార్టింగ్‌లో వద్దాం. ప్యూర్ స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌ని ఎక్స్‌పోజర్‌ని 2.00 చేసిన. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మూవ్ ఆన్ టాస్క్‌లోకి వెళ్ళి ఈ ర్యాండమ్ యానిమేషన్ ఉంది కదా! ఇక్కడ టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటుంది. దాన్ని యాడ్ చేసి ఇక్కడ మనకు ఈ 50 ఓపెన్ చేసి 50 ఉంటుంది. దానైతే 4 లేకపోతే 5 చేసుకోండి. ఈ యానిమేషన్ ఇలా వస్తుంది. ఓకేనా. ఇదే ఫోటోని డూప్లికేట్ చేద్దాం. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి పిఎన్జీ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టారు. కొంచెం జరుపుతాం ఇలా ఇంత. ఓకేనా. పిఎన్జీ ఫోటో ఇంత జరుపుతాం. ఇప్పుడు ఈ రెండు యానిమేషన్ని ఆ ఫోటో ఎఫెక్ట్‌ని రిమూవ్ చేసేసింది. ఇప్పుడు మనకు ఆ లిరికల్ పిఎన్జీ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్నా. మూవ్ ఆన్ టాస్క్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. ఇక్కడ అంటే ఆ ఫోటో ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇలా డౌన్‌లో తీసుకెళ్దాం. మధ్యలో వచ్చి ఇప్పుడు చూడండి. చూశారు కదా! ఇలా చూడండి యానిమేషన్. ఓకే. యానిమేషన్ వచ్చేసింది. ఈ రెండుని కాపీ చేద్దాం. ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తా చూడండి. అంటే ఆ బీట్ మార్క్ అంటే కొంచెం ముందర వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటోతోటి రీప్లేస్ పెడతా. ఈ ఫోటోతోటి సేమ్ ఫోటో పిఎన్జీ ఫోటో యాడ్ చేస్తే అది సెట్ అయిపోతుంది. ఇది ఒరిజినల్ ఫోటో ఇది. ఇప్పుడు చూద్దాం. ఓకే. ఈ యానిమేషన్ అయితే కింది నుంచి వస్తుంది. మీరు ఈ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్‌లో కీ ఫ్రేమ్ ఎక్కడైతే పెడతారో ఒకవేళ ఈ సైడ్ నుంచి పెడితే ఆ సైడ్ నుంచి యానిమేషన్. ఓకే. ఇది పిఎన్జీ కదా! సారీ. ఇప్పుడు చూడండి. ఇలా కూడా మిగతా ఫోటోస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.